కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో దేవాలయాల పునర్నిర్మాణం అభివృద్ధిపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాలయ అభివృద్ధి, శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం, పెదపూడి మండలం పుట్టకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం, ముఖ మండపం నిర్మాణం గురించి, ఇక పుట్టకొండ దేవాలయాలు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఆలయాలను అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నియోజకవర్గంలో ఆలయాలను అభివృద్ధి చేయాలి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి, తద్వారా గ్రామాలకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా నియోజకవర్గంలో 7 ఆలయాల్ని అభివృద్ధి చేయాలి. అందులో 4 పునర్నిర్మాణం, మిగిలిన వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మరి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి అంగీకరించారు. దాదాపుగా 7 కోట్ల రూపాయలు నిధులతో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయడం జరుగుతోంది. దానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారంగా 3వ వంతు ప్రజా విరాళం ఇవ్వాలి. ముఖ్యంగా రామవరం కానీ, అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం కానీ, బిక్కవలు, రంగంపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయం కలిసి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్స్ ఇచ్చి, విరాళం ఇచ్చి 1/3 ఆలయాలను అభివృద్ధి చేయాలనే దిశగా గ్రామస్తులు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పైనలో ప్రశస్తమైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ముఖ్యంగా వర్షం వస్తే దాదాపు 2-3 అడుగుల లోతు నీరు ఉండడం గర్భాలయంలో, అదేవిధంగా గర్భాలయం పైకప్పు నుంచి కూడా నీరు వస్తున్న పరిస్థితి. దాన్ని ఇవాళ 1,05,00,000తో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. దానికి గొల్లల మామిడాడ, పైన రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ప్రజా విరాళం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయవలసిందిగా వారిని కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి మా కుటుంబానికి కూడా ఆ ఆలయంతో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా మా కుటుంబం 5 లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం CGFకి ఇవ్వడానికి సంసిద్ధత నేను వ్యక్తం చేశాం. అదేవిధంగా రాజుపాలెం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. గొల్లల మామిడాడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. 3 గ్రామాల పెద్దలు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టమని వారిని కోరడం, వారు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, బిక్కవోల్లో ఉన్న గోలింగేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని కలిసి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఆ దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఆలయాల యొక్క ప్రసిద్ధి ప్రపంచానికి చాటి చెప్పాలి, ఈ 2 గ్రామాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి సంపూర్ణమైన సహకారం అందరి దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ, మరి ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు.